गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् संसमिद्युवसे वृषन्नग्ने विश्वान्यर्य आ इळस्पदे समिध्यसे नो वसून्याभरा संगच्छध्वं संवदध्वं संवो मनांसि जानताम् देवा भागं यथा पूर्वे संजानाना उपासते समानो मंत्रः समितिः समानी समानं मनः सह चित्तमेषाम् समानं मन्त्रमभिमन्त्रयेव समानेन वो हविषा जुहोमि समानीव आकूतिः समाना हृदयानि वः समानमस्तु वो मनो यथा वस्सु सहासति ॐ शान्ति शान्ति शान्तिः। ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదార విందాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ప్రేక్షక శ్రోతలందరికీ సాదరమైన స్వాగతం. ఈనాడు మనం విశ్వవసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా దీన్ని పురస్కరించుకొని మీకు అందిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమం సమాన సూక్తం లేదా ఐకమత్య సూక్తం యొక్క తాత్పర్యం, అంతరార్థం కార్యక్రమానికి సాదరమైన స్వాగతం. భార్గవ్, ఈనాడు మనం ఈ తెలుగు నూతన సంవత్సరాన్ని జరుపుకోబోతున్నాం త్వరలో. ఈ సందర్భంగా ఈ చక్కని సూక్తాన్ని మనం తెలుసుకొని స్వామి చెప్పినటువంటి అంశాలను మన జీవితంలో నిత్యం మనం పాటిస్తూ స్వామి పథం వైపు నడిచే ప్రయత్నం చేద్దాము. మరి ఈ సమాన సూక్తాన్ని మనం ఎందుకు తీసుకున్నాము అని మన ప్రేక్షకులు అనుకోవచ్చు. అంటే సమాన సూక్తము అని ఒక పేరు, దాన్ని ఐకమత్య సూక్తం అని కూడా అంటారు. అంటే ఐకమత్యంతో ఎలా ఉండాలి, మనం ఐకమత్యంగా ఉంటే దానివల్ల మనకి వచ్చే బెనిఫిట్ ఏంటి అనే విషయం కూడా మనం చర్చించుకుంటే దాంట్లో మనకి అర్థం తెలుస్తుంది మనకి. అందుకు ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే సంసమిద్యువసే వృషన్నగ్నే విశ్వాన్ యర్య ఆ ఇళస్పదే, అంటే ఆ లైన్ అంతా చూస్తే ఇప్పుడు ఒకలాగా ఒక యజ్ఞం చేస్తున్నాము, యజ్ఞంలోని హవిస్సు ఇస్తున్నాము. ఆ హవిస్సు ఎలాగంటే అందరం కలిసి ఆ యజ్ఞం మనం చేస్తాము. ఆ యజ్ఞంలోని హవిస్సు అంతా దేవతలకి చేరుతుంది. దాని తర్వాత వాళ్ళ ఆశీర్వాదం వల్ల మనకి అంతా బాగా జరగాలి. అది కాకుండా అందరం ఆ యజ్ఞం చేసినప్పుడు అన్నీ కలిసి చేయాలి. అంటే ఒక ఐకమత్యంతో కలిసి, అంటే ఆ రెండు సంగచ్చద్దం సంవదధ్వం అంటే మనం మన ఆలోచనలు, అంటే ఆలోచనలు వేరేగా ఉంటాయి కానీ ఆలోచనలు గమ్యం ఒకటే ఉండాలి. మనం మాట్లాడే మాటలు, అంటే మాట్లాడడం వేరేగా మాట్లాడవచ్చు కానీ మన మాట్లాడే భావం అంతా ఒకలాగా ఉండాలి. అది కాకుండా మన గమ్యం, మనం బయలుదేరే నడవడిక ఒకవైపుకే ఉండాలి. అది ఏ వైపు అంటే ఎవరైనా గెస్ట్ చేయవచ్చు ఏంటంటే ఎప్పుడు మనం శ్రేయస్ కోరాలి, ప్రేయస్ కోరకూడదు అని మనకి అర్థమవుతుంది. కానీ ఇప్పుడు సమాన సూక్తం మనం అంటే
ప్రతి శబ్దంకి అర్థం చూస్తే ఏదో అందరం కూర్చుని ఒక యజ్ఞం చేస్తున్నాము, ఆ యజ్ఞంలో మనం అందరం కలిసి మంత్రాలు ఉచ్చరించడం, దాంట్లోని హవిస్సు వేద్దాం, అది అగ్నిదేవుడు తీసుకెళ్తాడు హవ్యవాహనుడుగాను, అది ఆశీర్వాదం వస్తుంది. అది మనకి అంటే ఒక విధంగా ఒక శబ్ద తాత్పర్యం అంటే అంత, అంటే ఒక సూపర్ఫిషియల్ మీనింగ్. కానీ దానికి ఇప్పుడు ఫస్ట్ యజ్ఞం ఎందుకు అనే డౌట్ వస్తుంది కదా మనకి. దానికన్నా ముందు భార్గవ్, ఈ మొట్టమొదటి 2 స్టాంజాస్లో ఏదైతే ఉన్నాయో అది అగ్నిదేవుణ్ణి సంబోధిస్తూ చెప్పినటువంటిది అనమాట. అసలు అగ్ని ఎందుకు ఒక యజ్ఞంలో ముఖ్యమైన అంశంగా పేర్కొంటారు అన్నది కూడా మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం. మనం ఇక్కడ స్వామి జరిపించేటటువంటి వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞం చూస్తాము, రీసెంట్గా జరిగినటువంటి అతిరుద్ర మహాయజ్ఞం చూస్తాము. మరి ఇవేనా యజ్ఞాలు, అదేనా ఆ ఫైర్, అదేనా ఆ అగ్ని అనే ఒక ఆలోచన మనకి కలుగుతుంది. దానికి మనం దీర్ఘంగా కొంచెం సూక్ష్మంగా ఆలోచించినట్లయితే స్వామి ఎంతో చక్కగా వివరంగా ప్రేమగా మనకి దీని యొక్క అర్థాన్ని అంతరార్థాన్ని తెలియజేస్తున్నారు మనకి. అసలు ఈ అగ్ని ఎందుకు యజ్ఞంలో ఒక భాగం అది చెప్పుకుందాం. అంటే ఇప్పుడు దుర్గా సూక్తం మనం ఇక్కడ చెప్పుకుంటుంటాం, దాంట్లో గమ్మత్ ఏంటంటే దుర్గా సూక్తం అని పేరు, కానీ ఫస్ట్ వర్డ్ జాతవేద అంటే అగ్ని. మళ్ళీ అగ్ని ఎందుకు వచ్చింది అంటే దానికి దీనికి మళ్ళీ సంబంధం ఉంది. అంటే జాత అంటే పుట్టడం, వేద అంటే తెలుసుకోవడం, పుడుతూనే తెలిసిపోతుంది పుట్టింది అని. అంటే అది అంటే క్రందన్ అంటే ఏడవడం ఏమి లేదు, అంటే పుట్టడం, అంటే దాన్ని పుట్టడం డైరెక్ట్గా. అంటే ఇప్పుడు నువ్వు వేద పురుష సప్తాహ జ్ఞానజ్ఞం అని చెప్పావు, దాంట్లోని ఫస్ట్ మనకి అందరికీ గుర్తుంది ఏంటంటే జ్యోతి ప్రజ్వలన చేస్తాం, అగ్ని ప్రజ్వలన చేస్తాం. అది ప్రజ్వలన అయింది అని ఎలా తెలుస్తుంది? అది ఐసరి తెలిసిపోతుంది అందరికీ, అంటే చప్పట్లు కొడతారు అందరూ. అంటే ఎవరు చెప్పక్కర్లేదు, అయిందో లేదో అడగక్కర్లేదు, మనమే చూసి అయింది అని తెలుస్తుంది. అలాగే అగ్నికి ఆ గుణం ఉంది, అది పుడుతూనే పుట్టింది అని తెలిసిపోతుంది అందరికీ. అలాగే అంటే అగ్నిని అందుకే జ్ఞానంతో పోలుస్తారు. జ్ఞానం కలిగింది అంటే ఎవరిని వెళ్ళి కన్ఫర్మేషన్ అడగక్కర్లేదు, జ్ఞానం వచ్చిందంటే జ్ఞానం వచ్చింది అని తెలిసిపోతుంది, ఎవరికి వచ్చిందో అని తెలిసిపోతుంది. సో అది ఫస్ట్ ఒక విషయం మనం గమనించాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సమాన సూక్తము ఐకమత్య సూక్తము అందరం కలిసి ఉండాలి అంటే ఇప్పుడు అంటే యజ్ఞము అనేది ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి 2 సార్లు చేస్తాం, ఏదో ఒక దసరాకి లేకపోతే ఒక 100th బర్త్డే అతిరుద్ర మహాయజ్ఞానికి చేస్తాము అనుకుంటాం. కానీ ఇప్పుడు మనం ఒక డౌట్ వస్తుంది అందరికీ, ఇప్పుడు నేను యజ్ఞం చేస్తాం ఇక్కడ, కానీ నేను దాంట్లో పాల్గొనడం కష్టం, మా పనులు ఒక సెట్ ఆఫ్ పీపుల్ వస్తారు, వాళ్ళు కూర్చుంటారు, యజ్ఞం అది హోమం చేస్తారు, అది కాకుండా వాళ్ళు చేస్తారు, అది కాకుండా దాన్ని వీక్షించడానికి కూడా ఎవరికి కొంచెం ఆ అదృష్టం ఆ టైం కలుగుతుందో వాళ్ళు వచ్చి చూస్తారు. అంటే తక్కినందరికీ యజ్ఞమే లేదా అంటే వాళ్ళకి దీని బెనిఫిటే ఉండదా సమాన సూక్తంది అలా ఒక డౌట్ తప్పకుండా వస్తుంది. దాన్ని స్వామి చాలా గమ్మత్తుగా బెస్ట్గా చెప్తారు ఏంటంటే యజ్ఞం అన్నది ఓన్లీ అంటే ఆ యజ్ఞ హోమగుండంలోని అంటే ఆ అగ్నిని ప్రజ్వలనం చేసి దాంట్లో మనం హవిస్ చేసి సమిధలు పెడితేనే యజ్ఞం కాదు. మన దైనిక జీవనంలో మనం చేసే ప్రతి పని యజ్ఞంగా చూసుకోవాలి. ఈ విషయం మనం ఆలోచించేసరికి ఇప్పుడు దీనికి ఒక కొత్త మీనింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు అంటే అంటే నేను ఏదో అక్కడో వెళ్ళి సంవత్సరంలో ఒకసారి యజ్ఞం చూడడం అక్కర్లేదు, ప్రతి నిమిషం నేను ఏం పని చేస్తున్నారో యజ్ఞంలో చూసుకోవచ్చా అంటే ఇప్పుడు దానికి మీనింగ్ వేరేగా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది.
సో దాని కొంచెం ఇప్పుడు చర్చించుకుందాం తప్పకుండా. సో మొట్టమొదట అసలు ఈ ఐకమత్య సూక్తం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్వామి ఐకమత్యం యొక్క విషయం ఏం చెప్పారో, యూనిటీ ఉంటే అసలు ఏమవుతుంది అనేది ఒకసారి విందాం. ఐకమత్యం కావాలి. ఏకత్వంలో మన ఆనందం ఇమిడి ఉంటుండాలి. ఐకమత్యమే సుఖము అందరి క్షేమంబు ఎంత కార్యమైన నెగ్గవచ్చు. చిన్న చీమలు చేరి సర్పంబునను బట్టి చంపుచుండుట లేదా జగతి యందు. ఐకమత్యమే సుఖము అందరి క్షేమంబు ఎంత కార్యమైన నెగ్గవచ్చు. చిన్న చీమలు చేరి సర్పంబును బట్టి చంపుచుండుట లేదా జగతి యందు. ఐకమత్యం అందరూ ఒక్కటిగా చేరిందటుంటే ఎంత సుఖం. నా వెనుక ఇంకా 10 మంది ఉన్నారు అనేటువంటి ధైర్యము, ఆనందము, ఉత్సాహము, ప్రోత్సాహాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది. అందరూ ఐకమత్యంగా పనిచేసి ఎంతటి కార్యాన్నైనా మనం సాధించవచ్చు. చిన్న చిన్న చీమలన్నీ చేరి పెద్ద సర్పాన్ని కూడా చంపేస్తుండేది మనం చేస్తున్నాం. కనుక మానవత్వం అనేటువంటి ఐకమత్యంగా ఉంటుంటే మనం సాధించలేనటువంటిది ఏమిటి ఈ జగత్తులో? ఐకమత్యం ఎప్పుడు మనకు లభిస్తుంది? మన హృదయాలు పవిత్రము గావించుకున్నప్పుడే ఈ ఐకమత్యం అనేటువంటిది మనకు లభిస్తుంది. ఈ హృదయాలు పవిత్రమైనప్పుడే దివ్యత్వమనే దాన్ని మనం అందులో ప్రతిబింబ చేసుకుంటాం. కనుక యూనిటీ నుండి ప్యూరిటీ నుండి డివినిటీ, ఈ మూడింటి ఎందుకు కూడా మనం అభివృద్ధి కావాలి. కానీ ఈనాడు యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు, ఓన్లీ కమ్యూనిటీ. దీన్ని పట్టుకొని అల్లాడుతున్నాం. వీడు నావాడు, వాడు నా. ఇదా మనం సాధించవలసినటువంటి ఈ తుచ్చమైనటువంటి యొక్క ఈ తుచ్చ భావాన్ని దూరం చేసి యూనిటీ, మనం అందరూ ఒక దైవం బిడ్డలం. మన అందరి యందు ఉన్నటువంటి దైవం ఒక్కడే. ఏ జాతి, మతము, కులము, భేదము, వర్ణము అనేటువంటి దాన్ని దూరము నెట్టి అందరూ ఒక అన్నతమ్ముడు వలె, ఒక ఆత్మస్వరూపుడు వలె మెలగినప్పుడే ఇదే మానవత్వము, ఆనాడే దేశము నిత్య కళ్యాణంగా రూపొందుతుంది. కనుక ఈ సంకుచితమైనటువంటి భావాలను మనం నెట్టివేయాలి. అందరినీ ప్రేమిస్తూ పోవాలి. అంటే ఏమి? ఏదో వికారమైనటువంటి ప్రేమలో పోయి మరి ప్రమాదాలు తెచ్చుకోకూడదు. అనగా ద్వేషము లేకుండా చూసుకోవాలి. అద్వేష్ట సర్వభూతానాం, ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. అప్పుడే మన యొక్క జీవితము, మన యొక్క దైవత్వము, దివ్యత్వము ఏకత్వంగా మారిపోయి ఆనందాన్ని అభివృద్ధి చేకూరుస్తుంది. భార్గవ్, స్వామి ఎప్పుడు అంటారు యూనిటీ లీడ్స్ టు ప్యూరిటీ, ప్యూరిటీ లీడ్స్ టు డివినిటీ. ఈ ట్రయో మనం జీవితంలో గుర్తుపెట్టుకున్నట్లయితే ఎంతో హాయిగా ఉంటుంది మనకి. దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఎందుకంటే ఈ సమాన సూక్తం వింటేనే నాకు మొట్టమొదట ఆ ఎక్స్పీరియన్స్ స్ట్రైక్ అయింది మైండ్లో. ఇది 2001-2002 స్పోర్ట్స్ మీట్ అవుతున్నటువంటి సందర్భము. హైయర్ సెకండరీ స్కూల్ విద్యార్థులందరూ కలిసి రాకింగ్ బోట్స్ అని ఒక ఐటమ్ని ప్రజెంట్ చేస్తున్నారు స్వామి కోసం. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 7th 8th 8వ తేదీ వచ్చేసింది. 11వ తేదీ మనందరికీ తెలిసిందే స్పోర్ట్స్ మీట్ మహాయజ్ఞం. సో అది అవుతోంది. స్వామి ఎప్పుడు ఎంతో ఉత్సాహంగా పిల్లలందరినీ ప్రోత్సహించడానికి కార్లో వచ్చి అప్పుడప్పుడు బయటకు వచ్చి కూర్చొని చూసి ప్రాక్టీసెస్ వాళ్ళని బ్లెస్ చేసి వెళ్తారు. సో దట్ వాజ్ వన్ డే, 8th January అనుకుంటాను. ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయి అన్ని సీక్వెన్సెస్ మనకు తెలుసు. ఎవ్రీ మినిట్ కౌంట్స్ ఇన్ స్పోర్ట్స్ మీట్ ప్రజెంటేషన్స్. సో హైయర్ సెకండరీ స్కూల్ వాళ్ళు అప్పుడు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. రాకింగ్ బోట్స్ అంటే పెద్ద పెద్ద మెటల్ స్ట్రక్చర్స్ చేసి బాయ్స్ దాని మీద నించుని ఊగుతూ ఉంటారు అనమాట. సో స్వామి అలాగా కార్లో వచ్చి ఆ రోజు అటువైపు చూసి ఎందుకో హీ వాజ్ నాట్ సో హ్యాపీ విత్ ద ఐటమ్ అనిపించింది. సో స్వామి చూసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పిల్లలందరికీ మెసేజ్ వచ్చిందనమాట, స్వామి అంత హ్యాపీగా లేరు ఈ ఐటమ్ తోటి, కాల్ ఆఫ్ చేస్తున్నారు ఈ ఐటమ్ అని. క్యాన్సిల్ చేస్తున్నారు. 200 మంది పిల్లలు దాంతో. ఇంకొక 2 రోజుల్లో మొత్తం ఆ 200 మంది పిల్లల యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ తెలిసిన వాళ్ళు అందరూ వచ్చి ఆ ప్రజెంటేషన్ని వీక్షించే ఒక సందర్భం. మరి ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాము?
కూర్చొని ఏడుస్తాం, లేకపోతే అయ్యో ఎందుకు ఇలాగ అయింది అని డీలా పడిపోతాం. సో వాళ్ళు అలా చేయలేదు. 8th, 9th, 10th స్టాండర్డ్, 11th స్టాండర్డ్ పిల్లలు అంటే హార్డ్లీ 15 years వాళ్ళకి. సో వాళ్ళ టీచర్ ఇన్ఛార్జ్ వచ్చి, ఎందుకు మీరందరూ బాధపడతారు, సో స్వామి ఇదేదో ఒక పర్పస్ కోసం చేసింది, సో డోంట్ ఫీల్ బ్యాడ్. పిల్లలు ఎవ్వరూ ఏడవలేదు, ఎవరూ బాధపడలేదు, అందరూ కలిసికట్టుగా వచ్చి ఆలోచిస్తున్నారు ఏం చేయాలి అని. సో మిగతా టీమ్స్ అందరూ ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు, వాళ్ళ మనాన్ని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ 200 చిల్డ్రన్ మాత్రం ఒక దగ్గర కూర్చొని సంథింగ్ వాజ్ హ్యాపెనింగ్ విత్ దెమ్. ఏమవుతుంది ఎవరికి తెలియలేదు. నెక్స్ట్ ఒక నైట్ అంతా కూర్చొని వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. నెక్స్ట్ మార్నింగ్కి ఒక ఐటమ్ తయారు చేశారు వాళ్ళు, అంటే కొత్త ఐటమ్, అబ్సల్యూట్లీ న్యూ ఐటమ్. అది ఎంత బ్యూటిఫుల్గా, ఎంత సింక్రనస్గా ఉందంటే మొత్తం అక్కడ ఆర్గనైజర్స్ అందరూ షాక్ అయిపోయారు. జస్ట్ ద యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్. ఏమిటి అంటే స్వామిని ఆనందపరచాలి అంతే, అదొక్కటే, ఇంకేమీ థాట్ లేదు వాళ్ళకి. వచ్చారు, ప్రాక్టీసెస్ అవుతున్నాయి. 11th చేంజ్ చేసిన ఐటమ్ స్వామి డైరెక్ట్గా చూస్తున్నారు. యూ వోంట్ బిలీవ్, ప్రజెంటేషన్ ఎంత బ్యూటిఫుల్గా అయిందంటే స్వామి క్లాప్ చేశారు ఆ ఐటమ్కి. చుట్టూ ఉన్న విఐపీస్ అందరికీ చెప్పారు మా పిల్లలు అని. అంటే ఎందుకు ఆ రెస్పాన్స్ స్వామి నుంచి వచ్చింది చెప్తారు కదా, ఈ యూనిటీ లీడ్స్ టు ప్యూరిటీ, ప్యూరిటీ మేనిఫెస్ట్ డివినిటీ. సో మరి ఈ ఐకమత్యంతో పనిచేసినటువంటి ఆ 200 మంది విద్యార్థులు, వాళ్ళతో పాటు ఉన్న టీచర్స్, వాళ్ళ ఆలోచన విధానం సంగచ్చద్వం సంవదద్వం సంభో మనాంసి జానతాం. సో మహానారాయణ ఉపనిషత్తులో ఒక చక్కని సెంటెన్స్ ఉంది. మనం ఇందాక అనుకుంటున్నాం యజ్ఞం అంటే ఈ నిత్య కర్మ అని స్వామి చెప్తారు. ఇంకొక వెరీ బ్యూటిఫుల్ డెఫినేషన్ స్వామి ఏం చెప్తారు యజ్ఞం కంటే, భగవంతుణ్ణి సాటిస్ఫై చేయడానికి ఆర్ భగవంతుణ్ణి ఆనందపరచడానికి చేసే ప్రతి కార్యము యజ్ఞము అని స్వామి చెప్పారు. సో మరి మహానారాయణ ఉపనిషత్తులో యజ్ఞైతి యజ్ఞో హి దేవా దివంగత తస్మాద్యజ్ఞే రమంతే అనుంది. దాంట్లో ఏమంటున్నదంటే లోకక్షేమానికి, లోకాన్ని సస్టైన్ చేయడానికి చేసే ప్రతి మంచి కార్యం కూడా యజ్ఞం అవుతుంది. అంతేకాదు, దేవా భాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే అంటున్నాం కదా, అంటే దేవతలకి ఆ యొక్క భాగాన్ని మనం సమర్పిస్తున్నాము, వీఆర్ ఆఫరింగ్. ఎవరా దేవతలు అని ఆలోచిస్తే ఆ లైన్లోనే ఉంది. ఎవరైతే ఈ నిత్యకర్మల్ని సెల్ఫ్లెస్గా, నిస్వార్థంగా, ఏ ప్రతిఫలం ఆశించకుండా చేస్తారో వాళ్ళు దేవతల స్థాయికి ఎదుగుతారంట. సో ఆ ఒక్క సెంటెన్స్లో మనకి ఎంత మీనింగ్ ఉన్నదో తెలుస్తుంది భార్గవ్. ఇప్పుడు నువ్వు అన్నప్పుడు ఇంకో విషయం నాకేంటి గుర్తొచ్చిందంటే, అంటే ఎదురు వాళ్ళు, అంటే ఇప్పుడు మనం కలిసి ఒక సేవ చేస్తాం అనుకో, మన ఎదురుకి ఎవరికైనా వెళ్ళి సేవ చేసినప్పుడు నేను చేస్తున్నాను, నా వల్ల నీకు బెనిఫిట్ పొందుతున్నావు నువ్వు అనే భావం వస్తే అహంకారం వచ్చింది. అంటే దాంట్లో మరి ఆ దైవత్వం ఉండదు. ఐకమత్యంతో మనం కలిసికట్టుగా సేవ చేసి, ఎదురువాడు వేరే కాదు, ఆయన నారాయణ స్వరూపుడే, అది కూడా అంటే దైవత్వం మనలో భాగం, మనలో ఆయనకి మనం సేవ చేస్తున్నాం అనే ఒక భావం మనలో కలిగితే అది దేవాభాగం యథాపూర్వే సంజానాన ఉపాసతే అయిపోతుంది. అంటే దీన్ని మనకి ప్రూవ్ చేయడానికి, నీకు గుర్తుందో లేదో, గ్రామ సేవకి మనం వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు 2000లో స్టార్ట్ చేశారు. అంటే మన అన్ని పల్లెలకి చుట్టుపక్కల ఉన్న 3 మండలాలు, అంటే బుక్కపట్నం, పుట్టపర్తి, కొచ్చేరు 3 మండలాలకి వెళ్ళేవాళ్ళమే. అప్పుడు 2002-03లోనూ మన టీచర్ ఇన్ఛార్జ్ని పిలిచి స్వామి ఏం చెప్పారంటే, మీరు ఎప్పుడైతే వెళ్ళి సేవ చేస్తారో, వాళ్ళకి నా ప్రసాదం తీసుకెళ్ళి అందిస్తారో, వాళ్ళ ముందర నించుని ఓం శ్రీ సచ్చిదానందాయ నమః అని చెప్పి వాళ్ళకి ఇవ్వండి అని. అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు చెప్పింది ఎగ్జాక్ట్గా సమాన సూక్తులు నువ్వు చెప్పిన ఏం చెప్పావో ఎగ్జాక్ట్గా అదే స్వామి అక్కడ ఒక సెంటెన్స్లో చెప్పేశారు అని మనం అన్ని ఫాలో కూడా అయ్యాం. ఇంకేంటి, మనం ఎప్పుడు వెళ్తే గ్రూపులుగా వెళ్ళి వాళ్ళమే, ఒక యూనిటీగా ఒక గ్రూప్ కలిసి వెళ్ళి వాళ్ళమి, కలిసి వెళ్ళి ఆ మాట అందరం కలిసి చెప్పేవాళ్ళమే. సంవదద్వం. ఇంకా అందరికీ ఒకటే భావం ఏంటి, స్వామి
నేను నిన్ను చూస్తున్నాను, నేను నీకు సేవ చేస్తున్నాను, దానివల్ల నేను బెనిఫిట్ పొందాలి అని భావంతో. అంటే మనకి ఈ విషయం అప్పుడే స్వామి మనకి చెప్పేశారు. అంటే స్వామి బ్యూటీ ఏంటంటే మనం ఇప్పుడు దాన్ని చర్చించుకుంటున్నాం, కానీ 20 ఏళ్ళ కింద స్వామి ఎప్పుడు చెప్పేశారు మనకి. దాని విషయం ఇప్పుడు అర్థమైంది మనకి. ఇప్పుడు ఓహో ఇలా చెప్పారు స్వామి, వేదం అని చెప్పకుండా స్వామి చెప్పారు. అంటే ఇప్పుడు మనం ఇది చర్చించుకుని కొంచెం దాని విషయంలో ఆలోచించి కొంచెం దాని విషయం స్టడీ చేస్తే ఓహో ఇది స్వామి ఎప్పుడు చెప్పింది ఇలాగా అని ఇప్పుడు తెలిసింది. అప్పుడే ఫాలో అయిపోయాం మనం. ఫాలో అయిపోయింది అంటే అవతార పురుషుడు అంటే అంతే, ఫస్ట్ నీతో చేయింపించి తర్వాత ఇది నువ్వు చేసేవరా అని చెప్తాడు. సో ఇప్పుడు మనకి అర్థమైంది, ఓ స్వామి అది మనం చేయించారు. అప్పుడే సమాన సూక్తం మనం ఇప్పుడు లాస్ట్ 4-5 years నేర్చుకున్నాం. అప్పుడు మనకి సమాన సూక్తం అంటే ఏంటో తెలియదు, కానీ మన సమాన సూక్తం ఫాలో అయిపోయాం మనం. సో ఇది స్వామితో ఉన్న తత్వం. అవును. ఇంకొక చక్కని అంశం మనం ఇంపార్టెంట్ థింగ్ ఐకమత్యం అంటున్నాం కదా, యూనిటీ. ఇది ఫిజికల్ ఆస్పెక్ట్లో మనం ఇప్పటి వరకు చూసినటువంటి యూనిటీ అంటే ఒక గ్రూప్గా. స్వామి సమాజం అనే పదానికి చాలా బ్యూటిఫుల్గా డెఫినేషన్ ఇస్తారు భార్గవ్. ఒక దాంట్లో అనిల్ కుమార్ సార్ అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి సమాధానంగా స్వామి చెప్పారు, సమాజం, జా అంటే పుట్టేది. సో సమా అంటే ఈక్వానిమిటీ ఆర్ ఈక్వాలిటీతో పుట్టేదే సమాజము. సో ఈ సమాన సూక్తంలో ఏంటంటే ఆ థాట్, వర్డ్, డీడ్, మన త్రికరణ శుద్ధి అనేది చాలా ముఖ్యం అని ఈ సమాన సూక్తం మనకి నేర్పుతుంది. ఈవెన్ స్వామి ప్రతినిత్యం కూడా మనకి చక్కగా చిన్న చిన్న కథల్లో ధ్రువుడు ఎగ్జాంపుల్ ఇస్తారు స్వామి. ఇస్తూ అంత తపస్సు చేసి తండ్రి ఒళ్ళో కూర్చోవాలనే ఒక ఆశతో అడవికి వెళ్ళి నారాయణ నామం జపిస్తూ చివరికి నారాయణ స్వామిని దర్శించుకున్న తర్వాత తన మైండ్ చేంజ్ అయిపోయి నాకు అదొద్దు, నాకు నువ్వే కావాలి అని అంటారు. కానీ అక్కడ ఒక క్లాస్ పెట్టేశాడు భగవంతుడు, బాబు నో, నువ్వు ఇక్కడ ఫాల్టర్ అయ్యావు, నువ్వు త్రికరణ శుద్ధి లేదు నీకు, నువ్వు ఆలోచించింది ఒకటి, చేసింది ఒకటి, అడిగింది ఒకటి, చేసింది ఒకటి. సో అలా కాదు, మంచిదే నువ్వు కోరుకున్నది, నన్ను కోరుకుంటున్నావు, కానీ నువ్వు నీ ఆశని తీర్చుకో, నీ తండ్రి ఒళ్ళో కూర్చొని రాజ్యాన్ని బాగా ఏలిన తర్వాత నువ్వు చక్కగా ఆ ధ్రువ నక్షత్రంలాగా నన్ను చేరుకుంటావని భగవంతుడు చెప్తాడనమాట. సో అది త్రికరణ శుద్ధికి ఉండేటటువంటి ఒక ఇంపార్టెన్స్. సో గణేష్ చాలా బాగా చెప్పావు త్రికరణ శుద్ధి విషయం. ఇప్పుడు 3వ, 4వ స్టాంజా సమాన సూక్తంలోకి మనం వెళ్తే అక్కడ అంతా కలిసికట్టుగా యూనిటీగా మనం ఏదైనా పని పూనుకుని చేయాలి అని ఒక భావం దీంట్లో వస్తుంది. కానీ ఇప్పుడు దాంట్లో క్వశ్చన్ ఏంటంటే కలిసి ఏమైనా చేయవచ్చు, మనం కలిసి సినిమా కూడా వెళ్ళవచ్చు, కలిసి సేవ చేయవచ్చు, కలిసి కూర్చొని నామస్మరణ చేయవచ్చు. అంటే కలిసి ఏం చెయ్యాలి, దేనివల్ల మనకి దానివల్ల బెనిఫిట్ పొందుతాం, అది కాకుండా అందరికీ మంచి జరుగుతుంది అనే ఒక, అంటే సామూహికంగా చేసే పని ఎలా చేయాలి అని దీంట్లో కూడా ఒక మీనింగ్ వస్తుంది. అంటే దీంట్లో చెప్తారంటే మనం చేసేది ఒక్కటే గమ్యంగా ఉండాలి, ఒకే భావంగా ఉండాలి అని చెప్తారు. కానీ దీనికి స్వామి చెప్పింది ఏమైనా నువ్వు చెప్తావా? దాని తప్పకుండా భార్గవ్. బికాస్ మనకి మొట్టమొదటి నుంచి మనం హాస్టల్లో చదువుకున్నాం కాబట్టి ఎవ్రీ డే మనకి ప్రేయర్స్ ఉంటాయి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా సమస్తలోక సుఖినో భవంతు అనే ఆలోచనతో ఎండ్ అవుతుంది. అంటే మన గమ్యాన్ని స్వామి ఫిక్స్ చేస్తున్నారు, మన ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి. ఈ ఉగాది రోజు మనం ఈ సమాన సూక్తాన్ని ఎందుకు తీసుకున్నామని ఆ థాట్తో ఇప్పుడు ఇది కనెక్ట్ చేసామనుకో, మన కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటారు స్వామి. సో అలా చేసుకుని భగవంతుణ్ణి ఆనందపరిచినప్పుడు దెన్ దట్ బికమ్స్ అ రియల్ యజ్ఞ. సో దానికి స్వామి ఒక చక్కని పద్యం చెప్తారు. ఆ పద్యాన్ని ఇప్పుడు స్వామి వాయిస్లో మనం విందాం. సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకింపుగ స్మరణ చేయుదినము, బీదల వ్యతలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాట్కినున్న దినము, దైవ చింతన చేయు దాస బృందంబులకు ప్రీతి మృష్టాన్నంబు పెట్టు దినము.
మహనీయులవరైన మన కడకే తెంచి చెలిమి భగవత్కథలు చెప్పు దినము దినము కాని తక్కినవన్నీయు తద్దినములు ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా సభ్యులారా సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా. సో భార్గవ్, ఏ రోజులు మంచి రోజులు, ఏవి అసలు రోజులే కావు అని స్వామి ఎంత చక్కగా మనకి ఈ పద్యం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందుకు మన జీవితాన్ని, మన సమయాన్ని మనం శాంక్టిఫై చేసుకోవాలి, పవిత్రవంతం చేసుకోవాలి అంటే ఈ విధంగా మనం నడుచుకోవాలి. ఐకమత్యంగా ఉంటూ సన్మార్గంలో మనం నడుస్తూ ముందుకు వెళ్ళాలి అనేది స్వామి యొక్క ఉద్దేశం. ఇంకా ఇప్పుడు నువ్వు ముందర చెప్పిన విషయం మనం గమనిస్తే ఈ ఉగాది విశ్వావసు సంవత్సరం. అంటే వసు అంటే ఒక విధంగా ఐశ్వర్యం, అంటే వెల్త్. ఎందుకంటే భూమిని కూడా వసుంధర అంటారు, ఎందుకంటే భూమి గర్భంలోని ఉన్నంత వెల్త్ అక్కడ లేదు, అందుకు వసు. అంటే ఇక్కడ వసు అంటే ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్. అంటే మనకి అంటే ఫిజికలీ వచ్చే వెల్తే కాదు, మనకి గుణాలు పెరగాలి. సో ఇవన్నీ ఎలా పెరుగుతాయి అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్లాగా ఫస్ట్ ఏంటంటే పనులు మనం చేసేది ఏంటంటే పరిశుద్ధంగా చేయాలి, ఒకటి యజ్ఞంలా ఉండాలి. రెండోది ఏంటంటే మనకి ఉదాహరణగా ఉన్నది అగ్ని ఉండాలి. అగ్ని ఏంటంటే ఏవైనా దాని కాంటాక్ట్లో వస్తే అది భస్మై విభూతి అయిపోతుంది. ఆ విభూతి అనే తత్వం మనం గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత మనం చేసే పని ఎప్పుడూ ప్రేయస్కరంగా కూడా శ్రేయస్కరంగా ఉండాలి. అదే మూడోది. నాలుగోది ఏంటంటే మనం అందరం కలిసికట్టుగా చేయాలి, ఆ పని శ్రేయస్కరంగా అనే పని చేయాలి. ఇవన్నీ కలిస్తే అప్పుడు ఈ విశ్వంలో ఉన్న వసువు అంటే వెల్త్ అంతా మనకి తప్పకుండా దక్కుతుంది, మనం అందరం పొందగలం. అగైన్ వెల్త్ అంటే శిశుత్వం కూడా చెప్తాం, వెల్త్ అంటే మనకు డబ్బులు, సంపదలు అలాంటివి ఒక్కటే కాదు, మన స్వామి గుణాలు కూడా మనలో పెరుగుతాయి. గుణాలు మనకి ఎనలేని ఆనందం వచ్చేది అసలైన వెల్త్. భార్గవ్, చివరి విషయం ఒక్కటి మనం మర్చిపోకూడదు. ఏమిటి అంటే ఈ యజ్ఞంలో మనం ఏమిటి వేస్తామో అనేది ఒక చిన్న విషయం స్వామి చెప్తారు. ఎందుకంటే అందరం కలిసి పనిచేయాలి, కలిసి ముందుకు వెళ్ళాలి అంటే రెండు విషయాల్ని మనం వీ హ్యావ్ టు గివ్ అప్. ఏమిటి? ముండే మతిర్భిన్న అంటారు కదా. అంత వివిధ రకాల్లో ఆలోచించే మనస్తత్వం ఉన్న పీపుల్ అందరూ కలిసికట్టుగా రావాలి అంటే ఇగ్నరెన్స్ అంటే అజ్ఞానం, తర్వాత అహంకారం, ఈ రెండింటినీ ఈ యజ్ఞం అనే ఒక ఆహుతిలో మనం వెయ్యాలి, దాన్ని మనం ఇచ్చేయాలి భగవంతునికి అని స్వామి చెప్తారు. సో మనం ఆ అజ్ఞానాన్ని పారద్రోలి అహంకారాన్ని ఆ భగవంతుడి పాదాల చెంత సమర్పించాలి అని మనం స్వామికి ఈ విశ్వవసునామ సంవత్సరం సందర్భంగా మన భక్తులందరి తరపున మనం వేడుకుంటున్నాం. మరి ఈ సమాన సూక్తం మన నిత్య జీవితంలో మనం చక్కగా దాన్ని పాటిస్తూ ప్రతినిత్యం ఈ విషయాల్ని మనం మననం చేసుకుంటూ నిత్య జీవితంలో ఆచరించే ప్రయత్నం చేద్దాము. దానికి మన స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు సదా అందరిపై ఉండాలి. ఐకమత్యంతో పనిచేస్తూ యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడు విషయాలను మనం మనసులో ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటూ జీవితంలో నడుచుకోవాలి అని స్వామికి మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ సాయిరాం.